ఇవన్నీ ఆ రోజునే నేను వెళ్ళడం అనేది ఆయనకి డైరెక్ట్గా వెళ్ళి సారీ చెప్పడానికి అన్నానని. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారండి, ఎంత మనస్ఫూర్తిగా అన్నారంటే, నాతో చేస్తే కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే తెలుసుండేదానివి నువ్వు, అది నువ్వు ఇంటర్నేషనల్లో క్లాసికల్ డాన్సర్గా అది ఎంత గ్రేట్, నువ్వు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు. అస్సలు నువ్వు అది తీసేసేయి, ఎందుకంటే లలితా, రాగిణి, పద్మిని గారు వాళ్ళు చేశారు, ఆ తర్వాత నేను లేను. ఇంత మంచి అవకాశం అసలు నువ్వు ఏంటి, నువ్వు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటండి అన్నాను. నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ఫోన్లో చెప్పేదానివి కాదు, నువ్వు డైరెక్ట్గా వచ్చి నాకు విషెస్ చెప్పాలి అన్నారు. నిజంగా అప్పటి నుంచి ఆయన కాలం చేసే వరకు కూడా నేను డైరెక్ట్గా, అంటే ఆయన బర్త్డే వచ్చిందంటే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు. ఎవ్రీ ఇయరు ముందు కానీ ఆ తర్వాత కానీ వెళ్ళి వారిని ప్రత్యక్షంగా వెళ్ళి పూల గుచ్చి ఇచ్చి స్వీట్ ఆయనకి జీడిపప్పాకం తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చేదానండి. అలా నాకు ఆఫ్ ద స్క్రీన్ ఆయన ఒక సోగ్గాడు కాదు, ఇంకంతకు మించి ఇంకా డైమండ్ బాబు అని నేను అనుకోవచ్చు. శోభన్ బాబు కాదు, ఆయన డైమండ్ బాబు. ఆయన అలా మిగిలిపోయారు. ఆ తర్వాత కూడా వీళ్ళందరికీ అట్రాక్ట్ చేసినట్టుగానే ఏమన్నా కొన్నావా ఏంటి అలా పాటించిన వాళ్ళల్లో ఆయన చెప్పిన సినిమాలు ఏవీ నేను చేయలేకపోయాను, ఇదైనా చెయ్యాలని చెప్పేసి మెడ్రాస్లో ఈసీఆర్లో ఆయన సజెస్ట్ చేసిన చోటే నేను ప్రాపర్టీ కొన్నాను. హైదరాబాద్లో కొనాలంటే అక్కడ మురళీమోహన్ ఉన్నాడు అడుగోలని. అలా నేను ఆయన అడ్వైస్ తీసుకుని నా ప్రాపర్టీ కానివ్వండి, నేను లాభం పొందింది, నేను ఆయన్ని మర్చిపోలేక, నిజంగా ఆయన డెఫినెట్గా నన్ను చాలా తిట్టుకుని చాలా తలుచుకున్నారు కాబట్టే హీరోయిన్స్తో పాటు నేను ఈ రోజున అందరి సరసన నేను ఇక్కడ ఉన్నాను. దానికి కారణం డెఫినెట్గా రామానాయుడు గారు, శోభన్ బాబు గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యి, నేను ఇక్కడ ఆయనతో చేసిన సినిమాల కన్నా చేయలేకపోయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. దయచేసి శోభన్ బాబు గారి ఎవరో కూడా చెప్పారు యూట్యూబ్లో, ప్రభా అవకాశం వస్తే చెయ్యలేదంటానని. చాలా బాధపడ్డాను. నేను అలా ఎప్పుడు అనలేదండి. నేను గురుకులం నుంచి వచ్చిన దాన్ని, వాల్యూస్ తెలిసిన దాన్ని నేను నేను చేయలేకపోయాను. అయినా కూడా నేను సదా మీ అందరితో పాటు వారి అభిమానిని. థ్యాంక్ యూ సో మచ్.